కర్రపెండలం కర్రీ. సో కర్రపెండలం చాలా మంచిది, అందరికీ తెలుసది. సో కర్రపెండలంతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్రపెండలం 1, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అరకప్పు, నువ్వుల కొబ్బరి పేస్ట్ అరకప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మసాలా దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి కర్రపెండలం. సో ఇది బేసిక్గా మనకు చిలకడ దుంపలాగా ఉంటుందండి. సో దాని చెక్కు తీసేసి ఉడికిచ్చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఎలా ఉడికించుకున్నాము? ఇలా ఆల్మోస్ట్ ఒక 90% వరకు, మరీ ఇలా పేస్ట్గా కాకుండా ఇంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకే, కర్రపెండలం ఇది చాలా మందికి అంటే ఏం చేయాలో తెలియదు. దాని విలువలు కొంతమందికి తెలుసు, కొంతమందికి అసలు అది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అమృతం చూసిన తర్వాత చాలామందికి కర్రపెండలం అంటే ఏంటి, దాంతో ఏం చేసుకోవచ్చు, కొంతవరకు అవగాహన వచ్చింది. సో కర్రపెండలం అంటే ఏంటంటే అదొక చాలా వెరీ న్యూట్రిషియస్ వెజిటబుల్ అనమాట. ఇందులో మనకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనకి ఎట్లయితే చిలకడ దుంపలో ఎలాగైతే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందో, మంచి ఫైబర్ ఉంటుందో, సో దీంట్లో కూడా అంతే. సో మంచి పీచు పదార్థం ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది ఇందులో. అంటే ఇది మనకు చాలా పశువులకు దీని ఆకులను పళ్ళను ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే పశువులకు దానాగా, అంటే ఒక ఫుడ్గా ఇవ్వడానికి. అంతేకాకుండా దీంట్లోంచి మనకి బయోఫ్యూయల్ ఉత్పత్తి కూడా చాలా వరకు అవుతుంది. బయోఫ్యూయల్ అంటే మీకు ఇంకొంచెం వాడుక భాషలో చెప్పాలి అంటే ఇథెనాల్ అంటారు. అంటే అఫ్కోర్స్ ఇది మనకు డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని పక్కన పెట్టేద్దాము. సో ఆ తర్వాత ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిదండి, మంచి ఎనర్జీని ఇస్తుంది, పిల్లలకు చాలా మంచిది, పెద్దవాళ్ళకి చాలా మంచిది, హై ఎనర్జీ గివింగ్ ఫుడ్ అని చెప్పచ్చు. సో ఇలా మనకు మంచి పీచు పదార్థం ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు రోజుకు కావాల్సిన ఆరోగ్యము, ఎనర్జీ అంతా కూడా ఈ ఫుడ్ అందిస్తుంది. ఇదే అని కాదు, ఫైబర్ రిచ్ ఫుడ్ ఏదైనా సరే. సో దీంతో ఈరోజు మనం కర్రీ తయారు చేసుకుందాం. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఇదిగోండి ఇలా చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. సో దీన్ని కొంచెం కొత్తగా టేస్టీగా చేసుకోవాలి కాబట్టి దీంట్లో నేను మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. సో నార్మల్గా పోపు దినుసులు కన్నా కూడా ఈ కర్రపెండలం కర్రీని ఇంకొంచెం టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా చేసుకోవడానికి మసాలా దినుసులు యాడ్ చేయబోతున్నా. ముందుగా కాస్త నూనె, నూనె కాస్త హీట్ అవ్వాలి. అలాగే మీరు అంటే చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, ఎన్నో ఆయుర్వేదం చిట్కాలు ఉంటాయి కదా, ఆయుర్వేదం రెమెడీస్ ఉంటాయి, ఆయుర్వేదం పదార్థాలు ఉంటాయి. సో మనకు చాలా దొరుకుతూ ఉంటాయి కదా, బోల్డ్ అని రకాల పేరుతో. సో ఆయుర్వేదంలో కూడా మనకు చాలా ఎక్కువగా కర్రపెండలం వాడుతూ ఉంటారు. సో అంటే కొంతమందికి డీప్గా వెళ్తే అసలు ఏంటి అనే క్లారిటీ తెలుస్తుంది. సో డీప్గా వెళ్ళని వాళ్ళ కోసం నేను జస్ట్ మళ్ళీ అలా పైన మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనమాట. సో నూనె కూడా వేడెక్కిందండి. ముందుగా మసాలా దినుసులు వేసేసుకుందాం. ఇంకా మసాలా దినుసులు అంటే మీ అందరికీ తెలిసి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వేసేసుకున్నాను. మీరు కాస్త నెయ్యితో కూడా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. కొంచెం కారంగానే చేసుకోవచ్చండి, ఎందుకంటే కర్రపెండలం కొంచెం మనకు మరీ కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యేటువంటి ఒక వెజిటబులే అనమాట. లైట్ స్వీట్నెస్ ఉంటుంది దానికి, అందుకు. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత మనము అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. అంటే మనం డైరెక్ట్గా ముక్కల్లాగా కాకుండా సో దీని పేస్ట్ రూపంలో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి తయారు చేసుకొని వేసుకున్నాం అనమాట. అంటే కొంచెం ఒక చిన్న గ్రేవీ లాగా రావడానికి. మనం 2 రకాలుగా చేయొచ్చండి. ఎప్పుడు కూడా ఈ ముద్దలాగా వేసుకోవచ్చు, ముద్దలాగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం దాన్ని రుబ్బుకునేటప్పుడే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని రుబ్బుకోవచ్చు. సో మేము చేసింది అలాగే అనమాట. ఇది కొంచెం మనకు లైట్గా కొంచెం వేగిన తర్వాత, కొంచెం ఆ పచ్చివాసన కూడా లైట్గా పోయిన తర్వాత మన దగ్గర ఇంకొక పేస్ట్ కూడా ఉందండి, కొంచెం లిక్విడ్ పేస్ట్ లాగా. ఇందులో మనం నువ్వులు కొబ్బరి కలిపి గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగోండి ఓకే. సో ఇది కూడా మనం చాలా రకరకాల గ్రేవీ కర్రీస్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇది కొంచెం మనకు దగ్గర పడిన తర్వాత ఈ నువ్వుల కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అంటే సాధారణంగా మనము నార్త్ ఇండియన్ రెసిపీస్కి ఇటువంటి పేస్ట్లు ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా.
అందుకే మన ఇంట్లోనే సాత్వికంగా మన అంటే అమృతం ఏదో జస్ట్ ట్రెడిషనల్ వంటకాలు సౌత్ ఇండియన్ వంటకాలు అలా కాదండి. సో మన సౌత్ ఇండియన్ రెసిపీస్తో అంటే సౌత్ ఇండియన్ వెజిటబుల్స్తో కూడా అంటే కర్రపెండలం లాంటి వాటితో కూడా మనం చాలా టేస్టీగా డిఫరెంట్గా ఒక గ్రేవీ కర్రీ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఏదైతే మనకు చపాతీలకు పులావ్లకు కూడా హెల్ప్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఇదేంటి అంటే ఎప్పుడు మనం ఆరోగ్యాన్ని మెయిన్గా తీసుకొని ఆ తర్వాత రుచిని దానికి ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సో చూసారా ఎంత బాగుంటుందంటే మనకి నువ్వులు కొబ్బరి పేస్ట్ అయితే ఎంత మంచి టేస్ట్ తీసుకొస్తుందో, అలాగే అల్లం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇక్కడ మనం చెప్పాను కదా, సో మీరు ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం వేస్తే స్పైసీగా కమ్మగా రెండు విధాలుగా కూడా ఉంటుంది. మరీ ఎక్కువ అక్కర్లేదు, మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. సో కారం వేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. లైట్గా ఒక్క మరుగు మరిగిన తర్వాత ఇదిగోండి కర్రపెండలు ఇంతకుముందు నేను మీకు చూపించాను క్లియర్గా. సో ఇలా ఉడికిచ్చాము ఏంటి ఎంతవరకు మనం ఉడికించుకోవాలి అని చెప్పి. సో ఇట్లా ఓకే. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అసలు పెద్ద టైం కూడా పట్టేది కాదు. సో మీరు ఈ వంట చేసుకునే లోపు మీరు ఇది పక్కన ఉడికే ప్రాసెస్ పెట్టేసుకోవచ్చు. ఒక విజిల్ పెట్టేసినా కూడా సరిపోతుంది అనమాట. సో తొక్క కూడా తీసేసాం కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసిన కర్రపెండలం ఈ గ్రేవీలోకి తీసేసుకుందాం. ఇక మన ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకున్నామండి, ఇంకా వేయాల్సింది ఏం లేదు, కొత్తిమీర తప్ప. సో ఇప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా ఈ కర్రపెండలం ఈ గ్రేవీలో చక్కగా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. సో అప్పుడు మనకు వీటి టేస్ట్లు ఎలివేట్ అవుతాయి. సో ముక్కలకు కూడా అంటే ఆ కర్రపెండలం ముక్కలకు కూడా చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా పడుతుంది కాబట్టి టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో ఇదొక్క 2 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుందండి. మనం చక్కగా మనం తయారు చేసుకున్న గ్రేవీలో కర్రపెండలం ముక్కల్ని కూడా వేసేసాం కదా. సో ఉడికిపోయిందండి, చూసారా కొంచెం మనకు దగ్గర పడింది, దీని ముక్క రంగు కూడా మారింది. అలాగే చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు చిలకడ దుంపనే చేసుకోకుండా దాంతో పాటుగా దీన్ని కూడా మనం ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడివేడిగా చాలా సాత్వికమైన కర్రపెండలం కర్రీ మీ అందరి కోసం సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కర్రపెండలం కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కర్రపెండలం 1, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, మసాలా దినుసులు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. కర్రపెండలం కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నువ్వుల కొబ్బరి పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, కొంచెం నీళ్లు, ఉడికించుకున్న కర్రపెండలం ముక్కల్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కర్రపెండలం కర్రీ రెడీ.